యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం దీంట్లో ఈ ఛానల్లో గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అని ఆనాటి సంఘం పేపర్లో రాసిన విషయాల గురించి ముచ్చరించుకుంటున్నాం. రకరకాల మూఢనమ్మకాలను నాస్తిక దృష్టితో ఎలా చూడాలి, ఎందుకు అవసరం, మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి చూడడం ఎందుకు అవసరం తెలుస్తున్నారు. కిందసారి శబరిమల ఇన్సిడెంట్ చెప్పారు. అలాగే నూకాలమ్మ గుడి ఒక దాంట్లో దేవత విగ్రహ పాల్గొనడం చెప్పడం జరిగింది. ఈ రోజున అనుమానం పెనుభూతం అనే విషయంలో గోరా గారు ఏం చెప్పారో చూద్దాం. గోరా గారు సంఘం పేపర్లో రాసిన దానికి, అంటే ఇవన్నీ ఒక 60-70 సంవత్సరాల నాటివి. నేను శారీరకంగా వచ్చే రోగాల కంటే మానసికంగా పడే భయాల వల్లనే హెచ్చుగా మనుషులు బాధలు పాలవుతున్నారు. శకునాలు, ముహూర్తాలు, చేతబడులు, మొక్కుబడులు ఇటువంటి ఎన్నో మూఢనమ్మకాలకు లోబడి మనసును బలహీనపరుచుకుని జీవితంలో జంకిపోతున్నారు. మూఢనమ్మకాల వల్ల మనిషి అతనున్న కర్తృశక్తి కుంగిపోతుంది. మూఢనమ్మకాలు ఒక మనిషి యొక్క ఏమో మంచి టైంలో మళ్ళట్లేదేమో, అందుకే జరగట్లేదేమో అయిపోతున్నాడు. మూఢనమ్మకాలు అనే మనిషిని పనికిరాని వాడిగా చేస్తున్నాయి అన్నమాట. అంచేత వీటి వల్ల ఇలా అవుతున్నాయని మానసిక దౌర్బల్యాన్ని సూచించడానికి ఒక కథ చెప్తారు. ఒక కథ చెప్పారు ఎలా ఉంటుందని. అసలు మనిషిలో ఈ మూఢనమ్మకాలకి ఎందుకు లొంగిపోతున్నారు, ఎలా లొంగిపోతున్నారు, దాని కారణం ఏంటి, ఈ మతం ఈ రకంగా కథ చెప్తున్నారు. ఇలా మనిషిలో ఒక దౌర్బల్య పరిస్థితి ఏముంది అంటే మనిషిలో ఒక దౌర్బల్య స్థితిని ఆధారం చేసుకుని మూఢనమ్మకాలు చలామణి అవుతున్నాయి. దానికి ఒకడు రోడ్డు మీద అడ్డంగా గీత గీసి నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. దీన్ని దాటి వెళ్ళండి చూస్తాను, దీన్ని దాటి వెళ్ళండి చూస్తాను, దీన్ని దాటి వెళ్ళండి చూస్తాను అంటూ అరుస్తున్నాడట. ఆ దారి అంటూ వెళ్ళేవాళ్ళు ఆ మాటకు జంకిపోయి ఎవరు ఆ గీతం దాటి వెళ్లకుండా అటు ఇటు నిలబడి ఉండిపోయారట, లేదా దాని పక్కన దాటుకు వెళ్ళారట. ఇలా చాలామంది మూగితే అందులో ధైర్యంగా ఆ గీతం దాటాట. ఇలా అరుస్తున్నట్ట. అందరూ పాపం దాంట్లో ఎవరికి ధైర్యం అయిపోయింది. కానీ ఒకడేమో ధైర్యం చేసి ఈ గీతం దాటండి చూస్తాను, ఈ గాతం దాటండి చూస్తాను అంటుండే ఒకడు మాత్రం ధైర్యం చేసి దాటుతున్నానయ్యా ఏంటి అంటూ ఆ గీతం దాటాట. ఏమీ ప్రమాదం జరగలేదు. ఏవయ్యా గీతం దాటి వెళ్ళండి చూస్తానంటూ దబాయించి నిల్చున్నావే, అతను దాటినాడు, ఏం జరగలేదే అని అందరూ అడిగారట. దానికి అతను ఏమన్నట, దాటి వెళ్ళండి చూస్తానన్నాను కానీ అవును దాటం చూశాను కదా అన్నట. దాటి వెళ్ళి చూస్తాను, దాటి వెళ్ళి చూస్తాను, దాటి వెళ్ళాడు, అవును చూశాను, దాటి వెళ్ళాడు, అంతేగా. వాడు వెళ్ళాడు, నేను చూశాను. దాటి వెళ్ళి చూస్తానంటే చూశాను నేను, ఇంకేంటి కావాలయ్యా నీకు? దాటి వెళ్ళండి చూస్తాను, దాటి వెళ్ళండి చూస్తాను అన్నా నేను, దాటి వెళ్ళాడు, చూశాను అన్నాడు. అంటే ఎలా ఉంటుందండి దాటి వెళ్ళాను. ఒక చిన్న మాటకు మనవాడు ఎలా జంకిపోతారో ఈ కథ ఉదహరిస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని పెద్దానికి భయపడుతుంటాం. ఇటువంటి అవకతవక అనుమానాల వల్ల మనలో సాహసం క్షీణిస్తుంది. నా సృష్టి వ్యాపిస్తే
జంకు తీరిపోయి ధైర్య సాహసాలు ఎలాగ వృద్ధి పొందుతాయో చూపుటకు ఈ కింది వివరించిన అడవి వెంకటేశ్వరరావు అనుభవం నిదర్శనం. నాస్తిక దృక్పథం ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలని అధిగమించడం ఎలా మనిషిలో ఒక రకంగా చైతన్యం చేసే శక్తి వస్తుంది అనేది అప్పుడు సంఘం పేపర్లో అడవి వెంకటేశ్వరరావు ఆయనకు జరిగిన ఒక అనుభవం రాశారట. అడవి వెంకటేశ్వరరావు గారు దాన్ని గోరా గారు ఇక్కడ ఉదహరించారు. నెల రోజుల నుంచి డోకిపల్లి గ్రామంలో ఒక మహమ్మదీయ స్త్రీ గ్రామ కూటమి స్థలంలో జెండాలు పాతి అందులో దేవుడు ఉన్నాడు అని దేవుని పట్టిన వారిని వదిలించదని చెప్పి అట్టు గావించబడుచుండెను. చుట్టుపక్కల గ్రామం నుంచి అనేకులు పెద్దను వచ్చి వారముల తరబడి దాని చుట్టూ తిరుగుతూ కొట్టుకొంచు తిట్టుకొలుచు చివరికి దేవుని వెలించుకొని పోతున్నారు. ఇలా తిరిగే స్త్రీలు పురుషులు ఎప్పుడు డజన్కి తక్కువ ఉండటం లేదు. ఆ దర్శనం చూసేటప్పుడు గ్రామ ప్రజలు 400 మందికి తక్కువ కాకుండా పోగేడేవారు. వారు ప్రతిరోజు ఇది ఒక వినోదంగా ఉన్నది. ఆ జెండాలు పీకిన వారు మరణించిందని ప్రతీతి. బందర్లో కూడా ఇదే మాదిరి ఒకటి ఉన్నదట. అతను జెండా పీకుడుకు కొంత ప్రయత్నిస్తే వారి చేతులు అలాగే నిలిచిపోయాట. ఇటు కబుర్లు ప్రచారంలో ఉంటుంటే డోకిపల్లిలో జెండాను పీకుడికి ఎవ్వరూ సాహసించలేదు. ఒకనాడు ఒక రెడ్డి ఒకడు ప్రయత్నించగా అతని విరోధులు అయినవాట. అతను భయపడి ఉంటాడు. నేను శనివారం రోజున డోకిపల్లి కొన్ని పనులు నిమిత్తం వెళ్ళి ఆ దృశ్యం చూసింది. ఈ విధంగా చేయడం తగదని తీసివేయమని పూజారికి చెప్పింది. ఆమె ధైర్యం ఉంటే నీవే తీసేయమని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత నాది కాదని, అతని వారంతా చాలా ప్రమాదం జరుగుతుందని మీరు పేకొద్దని నివారించింది. ముఖ్యంగా 4 రోజుల నుంచి బడ్డీ కొట్టులు పెట్టుకుని వ్యాపారం చేయవారు. కానీ నేను నిజం తెలుసుకుంటే ధైర్యంతో పీకి వేసింది. ఈ జెండాలు పీకటం వలన చెప్పనేది విస్మయంగా ఉన్నది. అందులో ఏమీ లేదని ప్రజలు చెప్పింది. వారు దాన్ని తీసుకుని పోయి తగలబెట్టి చాలామంది ప్రజలకు దానిపై విశ్వాసం చల్లనిది. కానీ కొందరు మాత్రం మరల జెండాలు పాతి ఎప్పటి వల్లే తిరుగుతున్నారు. నేను జెండాలు తీసినప్పుడు దేవుడి పరిపాలన వెళ్ళాడని, లేకపోతే అసలు చచ్చిపోయేవాడని వాళ్ళు ప్రశ్నించారు. అమ్మాయి ఏముంది, పూజ జెండాలు దెయ్యాలు వెళ్ళిస్తాను ఇది వెళ్ళిస్తాను ఉంటుంది కదా, ఆ జెండాలు పీకితే చేతులు అలా ఉండిపోతాయని లేదా చచ్చిపోతారని ఉన్నారు. మరి ధైర్యంగా పీకేశాడు. పీకేస్తే మరి పీకిన అవ్వలేదు కదా అంటే సంబంధించుకొని చూడండి. మూఢం గమనించేవాళ్ళు ఏమన్నారు, ఆ టైంలో దేవుడు అంటే ఎక్కడికి బయటికి వెళ్ళాడట. ఆ దేవుడు దానికి పట్టించుకోలేట. అందుకని బతికి బయటపడ్డాడట. ఆయన కాపాడేంటి, దేవుడు పరిపాలనకు బయటకు వెళ్ళటం వల్ల ఆయనకి ఏమి లేకపోతే చచ్చిపోయేవాడు. ఎలా ఉంటుందో చూడండి. మూఢనమ్మకాలను సమర్థించడానికి ఎన్ని రకాల మాటలు ఉంటాయో దారులు ఉంటాయో చూడండి. ఈ చర్యను నిర్బంధంగా అప్పుడు పేజించే హిందూ ముస్లిం మహమ్మదీ తగాదాలు దీన్ని చిత్రించే ప్రమాదం కాదు కనుక గ్రామోద్యోగులకు చర్య తీసుకుంటే మంచిది. పైన వివరించిన జెండా వల్లనే మన ఆర్థిక రాజకీయ నియమాల మీద కూడా మూఢ విశ్వాసాలు ఏర్పడి ఉన్నాయి. ఈ జెండాను పీకివేసినట్లే మనం ధైర్య సాహసాలు పెంచుకుని మన సంఘం సమానతను అడ్డుపెడుతున్న ఈ ఆర్థిక రాజకీయ నియమాలు పెరిగివేసి మన సమాజ వృద్ధికి అనుకూలమైన విధానాలను నాటుకోవాలి. దానికి తగిన ధైర్య సాహసాలు నాస్తికత్వం పెంపొందిస్తుంది. అంచేత ఎలా అవుతుందో ధైర్యంగా చెప్పాలి, జనాలు చేతపరచాలి, అప్పుడు జనం ముందుకు వస్తారు అని గొరగా చెప్పారు. అంటే నాస్తిక సమాజంలో అనేక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిని ధైర్యంగా ప్రజలు చేతపరి చేసినట్లయితే అంత మార్పు వస్తుంది అన్నారు. మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.